హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము నవీ ముంబై రైల్వే స్టేషన్స్ ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ నవీ ముంబై వాషి రైల్వే స్టేషన్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, వాషి రైల్వే స్టేషన్ అని మనకి ఇక్కడ రాసింది కదా. ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకి పక్కనే కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది. ముంబైలో నవీ ముంబైలో లోకల్ రైల్వే స్టేషన్స్ చాలా బాగుంటాయండి. ఇలా లోపలికి వెళ్ళి మనకి పక్కనే కౌంటర్ ఉంటుంది. ఇలాగా ముందుకు వెళ్తే కౌంటర్ ఉంటుంది. మళ్ళీ ఇలాగే మనం వెనక్కి వచ్చి కిందిలా స్టెప్స్ ఉంటాయి, ఇలా వెళ్ళిపోవాలి. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉందో చూసుకొని మనము ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు నేను మధ్యాహ్నం టైంలో వెళ్తున్నాను, అందుకని అంత రష్గా లేదు. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం చాలా రష్గా ఉంటుందండి. ఇక్కడ జనాలు ట్రైన్ వచ్చిందంటే వాళ్ళు ట్రైన్ పరిగెడతారు, ఎందుకంటే ఎక్కువసేపు అస్సలు ఆగవండి ట్రైన్స్. జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఆగుతుందండి, వెంటనే మూవ్ అయిపోతుంది. అందుకని జనాలు చాలా స్పీడ్గా పరిగెత్తుతూనే ఉంటారు. నేను ముంబై వచ్చిన కొత్తలో లోకల్ ట్రైన్ కోసమే ఈ విధంగా విన్నానండి. మనము ట్రైన్ గుమ్మం దగ్గర నుంచుంటే ఎక్కించేస్తారంట, అలాగే దిగేటప్పుడు గుమ్మం దగ్గర నుంచుంటే దించేస్తారు అని మా వారు చెప్పేవారు. నిజంగానే అలానే ఉంటుందండి. అయ్యో, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చూస్తే చాలా రష్గా ఉంటుంది. మనం అసలు ఎక్క అవసరం లేదు, దిగ అవసరం లేదు, వాళ్ళే మన చక్కగా ఎక్కి దించేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ట్రైన్ కోసమని జనాలు వెయిట్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చారు చూడండి. ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది స్టేషన్ అంతా. ఇది వాషి రైల్వే స్టేషన్ అండి, చాలా బాగుంటుంది, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. న్యూ ముంబై రైల్వే స్టేషన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయండి. ఇదంతా మనకి వాషి రైల్వే స్టేషను, లోకల్ రైల్వే స్టేషన్ ఇది. ట్రైన్ కూడా మూవ్ అయ్యేది చూపిస్తున్నాను చూడండి. ట్రైన్ అంతే వెంటనే మూవ్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ కాబట్టి ట్రైన్ చాలా ఖాళీగా ఉంది. ఈవినింగ్ మార్నింగ్ చూస్తే అస్సలు అక్కడ మనకి స్టార్టింగ్లోనే ఎంత జనాలు నుంచొని ఉంటారండి, చాలా భయంగా ఉంటుంది. ఇది మనకి వాషి లోకల్ రైల్వే స్టేషను. లోకల్ ట్రైన్లు ఈ విధంగా ఉంటాయండి. నేను వీలైతే మీకు నెక్స్ట్ టైం మెట్రో ట్రైన్ వీడియో కూడా చేసి చూపిస్తాను. నెక్స్ట్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ అండి.